ఇవాళ ఒక స్పెషల్ లైవ్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. ఏంది ఆ లైవ్ అంటే, మన జగ్గారెడ్డి గారు ఒక కేసు పెట్టించారు నా మీద. ఏం కేసు అంటే, జగ్గారెడ్డి గారు రీసెంట్గా ఒక 3 నెలల క్రితము ఆయన బర్త్డే సందర్భంగా జూలై 7 తారీఖు నాడు మాట్లాడినటువంటి మాటలు, ఆయన అప్పటి కలెక్టర్ని ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి మాటలని మనము సోషల్ మీడియా వేదికలో పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందయ్యా అంటే, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఈయన ఏ విధంగా మాట్లాడిండు, ఏ విధంగా జగ్గారెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంటిది, ఆయన మహిళల పట్ల ఎట్లా మాట్లాడిండు, కలెక్టర్ని ఉద్దేశించి మాట్లాడిండు మెయిన్గా. మరి ఆ కలెక్టర్ అంటే మరి అప్పుడున్నటువంటి కలెక్టర్ మహిళనే. సో కాబట్టి ఆ మహిళను ఉద్దేశించి మాట్లాడిండా, ఎవరిని మాట్లాడిండు అని చెప్పేసి మనం ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. మనం పెట్టేటువంటి ట్వీట్ ఏంటిదో కూడా మీకు ఒకసారి చూపిస్తా. అలాగే మన మీద ఏం కేసు పెట్టిరో కూడా ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకు ఇలాంటి కేసులు పెడతా ఉన్నారు, దేనికి భయం అవుతా ఉంది వీళ్ళకి, ఎందుకు భయం అవుతా ఉందో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి నేను పెట్టినటువంటి పోస్టును మీకు చూపిస్తా, తర్వాత వాళ్ళు పెట్టినటువంటిది చూపిస్తా. హడావుడిగా నేను ఒక ట్వీట్ వేయంగానే ఆ ట్వీట్ మీద జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన హడావుడిగా రావడము, ఆగమేఘాల మీద ఉరికొచ్చి అలా ప్రెస్ మీట్ పెట్టి అమ్మనా బూతులు, మామూలు బూతులు కాదు, బూతులన్నీ తిట్టారు. ఏం కావాలి, ఎందుకు అన్నీ ఉంటుంది, దేనికి ఏమైంది, ఆ కారణం లేదనుకుంటా. సో ఆయన ఇలా హడావిడిగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో నన్ను తిట్టడంతో పాటు మిగతా వాళ్ళని కూడా రకరకాలుగా తిట్టేటువంటి ప్రయత్నం చేసిండు ఆయన. వాడేవాడు వీడేవాడు దొంగ నా కొడుకులు, ఇక బూతులు, అమ్మ నా బూతులు. ఆ వీడియో మొత్తం, ఆ ప్రెస్ మీట్ మొత్తము కాంగ్రెస్ వాళ్ళకు అధికారం ఉంటే మేము ఏదైనా మాట్లాడగలుగుతాము, మేము ఏ బూతులైనా మాట్లాడతామని చెప్పడానికి నేను ఇవాళ పెట్టేటువంటి ప్రెస్ మీట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సరే ఆ విషయం అంటే పక్కన పెడదాం. ఒకసారి ఇక్కడ నేను పెట్టేటువంటి పోస్ట్ ఏందో, అందులో ఏం తప్పు ఉందో ఒకసారి మీకు వివరిస్తాను మిత్రులారా. ఇగో ఎందుకండి ఇట్లా కేసులు పెడితే భయపడతారు. ఇగో నేనేం పెట్టినా, నిన్న ఏ టైంలో పెట్టినా 9:02 రాత్రిపూట సాయంత్రము ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. నేను ఏమని పెట్టా, కలెక్టర్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, నేను ఫోన్ చేస్తే ఎత్తడం లేదు, ఆఫీస్కు రావడం లేదు, ఇంట్లో ఏం చేస్తుంది, మగోని పక్కన వండుకుందా అని పిఏకు ఫోన్ చేసి తిట్టినా నా కోపం వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి అని చెప్పేసి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆయన మాట్లాడినటువంటి మాటలే ఇవి. ఆయన మాట్లాడినటువంటి మాటలే. మనం ఏమి కూడా ఇందులో మార్పు చేయడమో లేకపోతే ఫోర్జరీ చేయడమో ఇంకేదో చేసింది కాదు మనం. ఇది ఎప్పుడుదో కూడా నేను చెప్తా. ఏమైంది, కాంగ్రెస్ మన పోలీసులు, మన పనివంతులైనటువంటి తెలంగాణ పోలీసు యంత్రాంగం ఏమని పెట్టింది, ఇప్పుడు ఎప్పటిదో 3 ఏళ్ల క్రితంది జమానాలది అని చెప్పేసి ఆయన పోలీసు వాళ్ళు పెట్టడం జరిగింది. అసలు అది ఎప్పటిదో కూడా మీకు చూపిస్తా, ప్రజలకు మీకు కూడా చూపిస్తా. పోలీసు యంత్రాంగం ఎంత గుడ్డిగా పనిచేస్తూ ఉంది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు ఎలా అడుగులకు మడుగులొత్తా ఉందో కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా, మనం 9 గంటలకు పెట్టాం కదా, ఈ వీడియోలో ఏముందో ఒకసారి మీరు వినండి మళ్ళా. मैं गुस्सा है तो कैसा गालियां दे तो किसी को मालूम क्या है लोग कैसा दे तो गालियां। मैं बोला कलेक्टर, उसके पीए को बोला भाई, अरे भाई तुम्हारा कलेक्टर साहब फोन नहीं उठा रहे, कलेक्टर ऑफिस को नहीं आ रहा, घर में सो जा रहा, क्या उन्हें मदद के बाजू सो गए क्या उन्हें? ఈ మాటలు మనం అన్న మాటలు ఇవి జగ్గారెడ్డి గారు మాట్లాడిన మాటలే ఇవి. ఆయన ఏమంటాడు, నాకు కోపం వస్తేటోడుదో తెలుసు కదా అని చెప్పేసి స్టార్ట్ చేసి, నాకు ఒక కార్యకర్త నాకు పని మీద ఫోన్ చేసిండు, నేను ఫోన్ చేస్తే కలెక్టర్ నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఎత్తలేదు, నాకు కోపం వస్తేటోడుదో తెలుసు కదా, నేను పిఏకి ఫోన్ చేసిన, పిఏకి ఫోన్ చేసి అరే ఏమైందిరా భయ్ నీ కలెక్టర్ రావట్లేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు, ఇంట్లో వండుకుందా, మొగం పక్కన వండుకుందా అని చెప్పేసి నేను ఇలా తిట్టినా, నేను తిట్టగానే ఆమె లైన్లోకి వచ్చింది అని చెప్పేసి, కలెక్టర్ లైన్లోకి వచ్చింది అని చెప్పేసి ఆయన చెప్పిండు. ఎవరైనా మాట్లాడాడు.
ఈ మాటలు నేను ఏదో ఫేక్ చేసినని, ఏదో ఫోర్జరీ చేసిన అని చెప్పేసి మన కాంగ్రెస్ ప్రభుత్వము జగ్గారెడ్డి గారు అధికారుల చేత నా మీద కేసు పెట్టించారు. ఇగో ఇట్లా కంప్లైంట్ చేపించి, ఈ కంప్లైంట్లో ఏముందో, ఈ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తికి కూడా నేను ఫోన్ చేసిన, ఏం సార్ మీరు నా మీద ఏదో కేసు పెట్టిర్రు, ఇది పాత వీడియో కాదు కదా, ఇది కొత్త వీడియోనే, ఆయన రీసెంట్గానే మాట్లాడిండు ఆ విషయాన్ని, 3 నెలల క్రితమే మాట్లాడిండు అని చెప్పేసి నేను చెప్తే, పాతదో కొత్తదో మేమైతే కేసు పెట్టాం, నువ్వు వచ్చి సంజాయిషి ఇచ్చుకో, నువ్వు వచ్చి చట్టం ముందు నువ్వు అదే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. సరే, అది కూడా మాట్లాడదాం. ఇక అసలు ఈ వీడియో ఎప్పటిది? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి ప్రచారం ప్రకారం మన పోలీసు వాళ్ళు నేను ఆ వీడియో పెట్టగానే వెంటనే నా మీద కేసు నమోదు చేసి, ఇట్లా కేసు నమోదు చేసి ఏమేమి కేసుల కింద పెట్టారంటే సెక్షన్ 79, 336/4 అంటే ఈ 336(4) అంటే ఇదేంటిదంటే ఇది ఫోర్జరీ కేసు అనమాట. ఇగో ఈ ఫోర్జరీ కేసు ఒకటి, తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, ఫాల్స్ ప్రచారం చేస్తున్నాడు అనేటువంటిది ఇంకో మిగతా సెక్షన్లు, అన్ని సెక్షన్లు పెట్టి బిఎన్ఎస్ సెక్షన్లు, ఐటీ యాక్ట్ కింద పెట్టి నా మీద కేసులు పెట్టడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వాళ్ళు. దాని ఆ కేసు పెట్టగానే ఏం చెప్పారు, ఎవరైనా అధికారులపై, వ్యక్తులపై ఏవైనా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వాటిని ధృవీకరించుకోవాలి. గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోలను తప్పుడు ఉద్దేశంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యాప్తి చేసి సమాజంలో అశాంతి, అసమానతలు రేకెత్తించే విధంగా ప్రజలను తప్పుదో పట్టించేలా చేయడం చట్టరీత్యా నేరం అని చెప్పేసి ఇవాళ తెలంగాణ పోలీస్ అఫీషియల్ హ్యాండిల్లో ఈ పోస్టుని ఇవాళ సాయంత్రం 4:27 ఈ పోస్టు పెట్టడం జరిగింది. నేనేమో ఫేకుది 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితంది పెట్టలే, ఆయన రీసెంట్గా మాట్లాడేటువంటి మాటనే పెట్టినా, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాయి. ఇక జగ్గారెడ్డి గారు ఈయన మీరు బయోడేటా కూడా కొట్టొచ్చు. ఇగో జగ్గారెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి, ఈయన పేరు జగ్గారెడ్డి. ఇగో చూడండి, ఇక్కడ కనపడుతున్న మనిషి ఆయననే. ఈయన డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడుంది, ఇక్కడ చూడండి, ఎప్పుడు పుట్టిండు ఈయన, 7వ తారీఖు జూలైలో పుట్టిండు ఆయన, 1969లో. ఈయన 7వ తారీఖు పుట్టిండు. ఇదే 7వ తారీఖు నాడు ఇక్కడ ఈయన బర్త్డే వేడుకలు జరిగినాయి. ఇగో ఈయన TV9లో వచ్చినటువంటి లైవ్ ప్రసారం ఇది. ఇగో గంట లైవ్ ఉన్నది, ఈ లింక్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు కావాలంటే. ఇగో చూడండి, TV9లో వచ్చినటువంటి వీడియో ఇది. ఇందులోనే ఆయన మాట్లాడింది. ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నారండి పోలీసు వాళ్ళు? ధృవీకరించుకోవాల్సింది ఎవరు? మరి అమ్మ ఏమి ఆటలు రా ఇవి. ఈయన ర్యాలీలు చేసి, ఇగో ఇది ర్యాలీకి సంబంధించింది, పుట్టినరోజు సందర్భంగా చేసిన ర్యాలీ. ఇదే జగ్గారెడ్డి స్పీచ్ కూడా ఇంకొక ఛానల్లో ఉంది, స్థానిక ఛానల్, జగ్గారెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్. ఇది 3 నెలల క్రితము, జూలై 7 తారీఖు నాడు. జూలై 7 తారీఖు నాడు అదే వీడియో, ఇదే కథ, ఇదే టీషర్టు. దాని తర్వాత ఇక చూడండి, ఇది ఎక్కడ, ఇది అదే 3 నెలల క్రితం జరిగినటువంటి వ్యవహారం. ఇంకొకటి కూడా ఉంది, ఇంకో ఛానల్ ఉంది, ఇక్కడ చూడండి. ఇక్కడ ఈహా టీవీ అని చెప్పేసి ఒక ఛానల్, డిజిటల్ ఛానల్, ఆ ఛానల్లో కూడా ఈ వీడియో ఉంది. ఈ వీడియో నేను పెట్టేటువంటి క్లిప్ ఏదైతే ఉందో ఆ క్లిప్ కూడా ఉంది. కావాలంటే మీరు ఇక్కడ చూడండి. ఇక నేను 6-7 నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. ఇది 3 రోజుల తర్వాత నేను అప్లోడ్ చేసిర్రు. 3 రోజుల తర్వాత అప్లోడ్ చేసిర్రు. అంటే జూలై 7 తారీఖు నాడు ఈయన బర్త్డే అయితే, మరి తర్వాత అది పెయిడా ఏందో తెలియదు. ఇక 3 రోజుల తర్వాత ఈ వీడియోని అప్లోడ్ చేసిర్రు. ఎప్పుడు డేట్ కూడా చూడండి, ఇక్కడ 10వ తారీఖు జూలై నెల 2024లో ముస్లిం సోదరుల సమక్షంలో ఘనంగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న మన జగ్గారెడ్డి గారు, బూతుల జగ్గారెడ్డి గారు సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఏం మాట్లాడండి సభలో, ఈ మొత్తం 24 నిమిషాల వీడియోలో ఇగో 7వ నిమిషం దగ్గర ఆయన ఏం మాట్లాడిండో మీరు చూడండి ఒక్కసారి. ఇగో ఇంకా కొంచెం ముందు నుంచి పెడతా. मजबूत में हमसे कोई भाई भी नहीं है, हाँ क्या भाई? कुछ ही रहेंगे नहीं रहेंगे, अपन तो है ना, अपन को देख के कुछ लोग डरने वाले तो है ना। मैं एक एग्जाम्पल बोलता हूँ, ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు చూడండి, ఇదే ఎగ్జాంపుల్ అది. मैं हार गया, ऐसे एक दिन कुछ काम पड़ा, मैं कलेक्टर को फोन करा, गवर्नमेंट
गवर्नमेंट तो टीआरएस का था, जग्गारेड्डी तो हार गए। मैं कुछ काम के लिए कुछ आदमी आया था मेरे लिए, मेरे के आया था साहब कुछ कलेक्टर को बोलना ये काम है बोलना बोल के मेरे को पूछे। मैं कलेक्टर ठीक है रूलिंग गवर्नमेंट वो लोग है या तो जग्गारेड्डी है। मैं बोला उसका पीए को बोला भाई कलेक्टर साहब को फोन दो। मैं कलेक्टर को एक 10 बार कलेक्टर का नाम नहीं बोलता, कलेक्टर को मैं एक 10 बार फोन करा शब्बा का बाप ठीक है। कलेक्टर को एक 10 बार फोन करा मैं, उन्हें फोन उठा रहा नहीं उन्हें। मेरे को गुस्सा आ गया, मेरे को गुस्सा आया तो मैं उसको पीए को फोन करा। अरे भाई क्या कर रहे तुम्हारे कलेक्टर, अगर जग्गारेड्डी फोन किया तो 10 बार फोन किया, तुम्हारा कलेक्टर लाइन पे नहीं आ रहा, क्या कर रहा घर में, क्या कर रहा घर में बोल के बोला मैं। मैं गुस्सा है तो कैसे गालियां दे तो किसी को मालूम क्या है लोग चप्पू कैसे दे तू गालियां। मैं बोला कलेक्टर उसके पीए को बोला भाई अरे भाई तुम्हारा कलेक्टर साहब फोन नहीं उठा रहे, कलेक्टर ऑफिस को नहीं आ रहा, घर में सो जा रहा, क्या उन्हें मर्द के बाजू सो गए क्या उन्हें, समझ गए। అర్థమైందా? ఈయన ఈ మాటలు మాట్లాడింది ఎప్పుడు జూలై 7 తారీఖు నాడు ఆయన బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ మాటలని జూలై 7 తారీఖు నాడు ఆయన బర్త్డే సందర్భంగా మాట్లాడడం జరిగింది. సో అప్పటికి కలెక్టర్గా ఎవరున్నారు, ఒక్క నిమిషం ఇక్కడ చూస్తా. కలెక్టర్గా అప్పటికి ఎవరున్నారు, అంతకంటే ముందు ఎవరున్నారు. ఇగో ఇది ఏ తారీఖు, ఇగో ఇక్కడ చూడండి మీరు, జనవరి 4వ తారీఖు 2024 3:45 తెల్లవారుజామున వచ్చినటువంటి వార్త ఇది. సంగారెడ్డి కలెక్టర్గా వల్లూరు క్రాంతి. ఎవరు? వల్లూరు క్రాంతి సంగారెడ్డి కలెక్టర్గా ఆమె బాధ్యతలు స్వీకరించింది. ఆ సందర్భంగా వచ్చిన వార్త. ఆయన మాట్లాడింది ఎప్పుడు? జూలై 7 తారీఖు నాడు 2024 ఓ 4 నెలల క్రితం. ఈమె కలెక్టర్ తీసుకునేది ఎప్పుడు? ఇదే 2024వ సంవత్సరము జనవరి, అంటే ప్రభుత్వం వచ్చినాక నెల రోజులకు ఈమె అక్కడ కలెక్టర్గా సంగారెడ్డి కలెక్టర్గా వెళ్ళింది. ఇప్పుడు నువ్వు వ్యాఖ్యలు చేసింది ఎవరిని ఉద్దేశించి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అని చెప్పేసి నువ్వు చెప్పినావు కదా, మరి ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసినావు? ఎవరిని ఉద్దేశించి చేసినావు? మహిళనే ఉద్దేశించి నువ్వు చేసినావా ఈ వ్యాఖ్యలు అన్నటువంటి అనుమానం వచ్చింది కాబట్టే మేము అక్కడ పేరు కూడా మేము ప్రస్తావించలే. ఇట్లా కలెక్టర్ని ఉద్దేశించి నువ్వు మాట్లాడింది, ఈయన మాట్లాడిన విషయాన్ని మనము ట్వీట్ పెట్టడం జరిగింది. ట్వీట్ పెట్టడం జరిగింది. ఈ ట్వీట్లో మనం ఏడ కూడా కొత్త కల్పించి పెట్టింది లేదు, మనం ఎక్కడ కూడా మహిళా కలెక్టర్ అని చెప్పింది లేదు, ఏడ కూడా మనం ఏం చేసింది లేదు. కానీ నువ్వెందుకు నా మీద కేసు పెట్టాల్సి వచ్చింది? దేనికి హడావుడిగా ఉరికొచ్చి ప్రెస్ మీట్లు పెట్టాల్సి వచ్చింది? వచ్చి కేసు పెట్టి డిపిఆర్ఓ చేత నా మీద కేసు ఫైల్ చేయించింది ఆయన. ఇంకో ఏమని పెట్టించినాయి అంటే ఇక్కడ మీకు చదివి వినిపిస్తా. ఇగో చూడండి ఒక్కసారి. 26వ తారీఖు ఇయాలనే కేసు పెట్టిరు. శ్రీతో గౌరవనీయులైన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రంగారెడ్డి టౌన్ పిఎస్ గారికి నమస్కరించి రాయినది. అయ్యా, నేను గాడ ఏడుకొండలు, తండ్రి వెంకన్న, వయసు 52 సంవత్సరాలు, వృత్తి డిపిఆర్ఓ సంగారెడ్డి. అధికారుల చేతనే తప్పుడు కేసు పెట్టిస్తూ ఉన్నారు. ఈ అధికారికి కూడా రేపన్నాడు ఆయన కూడా చట్టం ముందు ఎదుర్కోవాల్సి ఉంటుంది 100%. తప్పుడు కేసులు పెట్టినందుకు, ఈయననే ఒకరి మీద నింద వేసినందుకు. నివాసము విద్యానగర్ కాలనీ సంగారెడ్డి నుంచి మనవి చేయనది ఏమనగా, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు మహిళా కలెక్టర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినారు అని ఒక వీడియో ఎక్స్ మాధ్యమంలో వైరల్ అవుతున్నది. నా దృష్టికి రాగానే నేను అటు ఎక్స్ మాధ్యమంలోని వీడియోను మరియు దానికి ట్యాగ్ చేయబడిన కంటెంట్ టెక్స్ట్ను పరిశీలించగా అది మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు గతంలో ఏదో సమావేశంలో పాత జిల్లా కలెక్టర్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. పాత ఏదో కార్యక్రమంలో ఏదో ఎందుకు డిపిఆర్ఓ గారు ఏదో ఎందుకంటే మీరు గూగుల్లోకి పోయి జగ్గారెడ్డి ఏం మాట్లాడిండో ఆయన మాట్లాడిన ముక్కలు గూగుల్లోకి పోయినా యూట్యూబ్లోకి పోయి కొట్టినా కానీ వస్తుంది కదా వెంటనే భాగవతం అంతా. ఏదో ఎందుకు ఆ డేట్ పెట్టి రాయొచ్చు కదా.
మొన్న జూలై 7 తారీఖు నాడే కదా ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఇచ్చిన కంప్లైంట్ చూడండి. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు గతంలో ఏదో సమావేశంలో పాత కలెక్టర్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. అట్టి వ్యాఖ్యలు ప్రస్తుత మహిళా కలెక్టర్ గారిని అన్నట్టుగా అట్టి పోస్టులో పెట్టిన జర్నలిస్ట్ శంకర్ గారు తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా చేయుచున్నాడు. అవాస్తవాన్ని వాస్తవంగా చిత్రీకరిస్తూ మహిళా కలెక్టర్ గారిని గౌరవానికి భంగం కలిగించినాడు. ఎవరు భంగం కలిగించారు సార్? నేనా? ఒక మహిళా కలెక్టర్ని అని చెప్పేసి నేను ఎక్కడైనా రాసినా అందులో? సరే, ఒకవేళ అది పెట్టినవు ఈ విధంగా మాట్లాడొచ్చునా అని చెప్పేసి ప్రశ్నించడము, దాన్ని ఒక ప్రజల కోణంలో మీరు మాట్లాడడం తప్ప ఏమన్నది? అది మేము కించపరిచేట ఎట్లా అవుతుంది? మేము కించపరిచేట ఎట్లా అవుతుంది? ఆయన మాట్లాడింది మొగన్ పక్కన ఎవరు వండుకుంటారండి? మొగోళ్ళు వండుకుంటారా పోయి? ఆయన జగ్గారెడ్డి గారు మాట్లాడిన దాని ప్రకారము మొగన్ పక్కన వండుకున్నావా, ఇంట్లో వండుకున్నావా అంటే మరి మొగోళ్ళని అంటారా, ఆడవాళ్ళని అంటారా? అట్లని కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా సరే అలాంటి మాటలు ఆడవాళ్ళనే బేస్ చేసుకొని మాట్లాడతారు. జగ్గారెడ్డి గారు మాట్లాడింది మరి ఎవరిని అన్నాడు? మరి ఆయనే క్లారిటీ ఇవ్వాలి కదా. నేను పలానా పాత కలెక్టర్ అన్నా, ఈ కలెక్టర్ అనలేదు అని చెప్పేసి క్లారిటీ ఇవ్వాలి కదా. మీరు మాట్లాడిన దానికంటే 7 నెలల ముందుగానే క్రాంతి గారు సంగారెడ్డి కలెక్టర్గా అక్కడ నియమిత ఆమె అక్కడ బాధ్యతలు స్వీకరించారు. మీరు మాట్లాడిన వ్యాఖ్యలు ఆబయ్యా మరి అంతకుముందు ఉన్నోళ్ళయా, ఎవరివి, ఏంది కథ చెప్పాలి కదా. ఇక్కడ నేనెట్లా ఆమెను అది చేసినట్టు? డిపిఆర్ఓ గారికి మరి అందులో గూగుల్లోకి పోయో లేకపోతే అందులోకి పోయో ఎవరిని మాట్లాడండి అని చెప్పేసి తెలిస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు కలెక్టర్ గారు మొగన్ పక్కన వండుకుందా, ఇంట్లో వండుకుందా, వీళ్ళు వండుకున్నారా అంటే మరి అది మొగోళ్ళు వండుకోరు, మరి మొగోళ్ళ పక్కన అయితే మరి నేనైతే ఏడ చూలే అట్లా. మరి జగ్గారెడ్డి గారికి మరి ఇదేందో మరి నాకు అర్థం కాలే. ఆఫీస్కి వస్తలేరు, ఫోన్ ఎత్తుతలేరు, మొగన్ పక్కన వండుకుందా ఎవరిని అంటారు? ఆడవాళ్ళని అంటారా, మొగోళ్ళని అంటారా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇట్లా నేను కలెక్టర్ గారికి అలా ఆమె గౌరవానికి నేనే భంగం కలిగించా అని చెప్పేసి నా మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ గాడ 7 కొండలు అన్నట్టు ఆయన మన మీద కంప్లైంట్ చేయడం, నెంబర్ని క్లోజప్ చేయకు. సో ఇట్లా ఆయన మన మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఇగో చూడండి, ఇది కంప్లైంట్ చేసిరు. ఈ కంప్లైంట్ చేయగానే వెంటనే ఇమ్మీడియట్గా క్షణం కూడా ఆలస్యం లేకుండా వెంటనే నా మీద ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిరు. ఏదో అరెస్టులు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అనేటువంటి మాటలు కూడా వినపడతా ఉన్నాయి. సరే చూద్దాం 100% మీరు ఇలాంటి తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నా. ఏం భయపడతలేను, ఏం పారిపోతలేను, ఎక్కడికి పోతలేను. అయితే ఇది ఇట్లా ఉంటే ఇక దీన్ని మన తెలంగాణ పోలీసు వాళ్ళు ఏం పెట్టిర్రు? ఎవరైనా అధికారులపైన వ్యక్తులపైన ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వాటిని ధృవీకరించుకోవాలి అని చెప్పేసి సమాజానికి నీతులు చెప్తా ఉంది పోలీస్ శాఖ. ధృవీకరించుకోవాల్సింది మీరు సార్, మీరు ధృవీకరించుకోవాల్సింది. నేనేమి అవమానపరచలే, నేనేమి ఆమెను ఏ రకంగా కూడా నేను అవమానపరచలే. మహిళా కలెక్టర్ని పెట్టి మళ్ళా సరే ఆయన పేరు ప్రస్తావించలేదు కదా అని చెప్పేసి మనం ఆ మహిళా కలెక్టర్ని పేరు కూడా పెట్టలే ఎక్కడ కూడా. మీరెట్లా నేను అవమానపరిచినట్టుగా మీరెట్లా చెప్తారు? ఆయన మాట్లాడేటువంటి మాటలే మనం ఎక్కడ ఇందులో ఫోర్జరీ కేసు ఎట్లా వస్తుంది? ఈ 336 కేసు ఎట్లా అప్లికబుల్ అవుతుంది? అంటే ఏదో ఒక విధంగా ఎట్లనో ఒక విధంగా మనం మాట్లాడమే తప్పు. ఏది మాట్లాడినా కానీ ఏదో ఒక విధంగా ఇట్లా కేసులు పెట్టి లోపల వేయాలి. ఇది మీ ప్రయత్నం, అంతే కదా. ఏం చేస్తారు సార్? అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు? ఇట్లా తప్పుడు కేసులు పెడితే రేపు ఒక కోటి కాకపోతే ఒక కోట్లన్న వాస్తవాలు తెలుస్తాయి కదా. ప్రజల ముందు మీరే ముక్కు నెలకు రాయాల్సి వస్తుంది కదా. ఇట్లా ఫేక్ కేసులు పెట్టి భయపెట్టించదాం అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో మీరు. ఈ భయపెట్టే దుకాణాలు బంద్ చేసేరు. ఇక జగ్గారెడ్డి గారు వచ్చి ఆయన మాట్లాడిన మాటలకు ఒకవేళ నేను పెట్టిందే అవమానపరిచేటువంటి విధంగా ఉంది అంటే ఆయన ఇలా మాట్లాడిన మాటలకు ఆ ప్రెస్ మీట్ని చూసి మరి ఆయనకి ఏమేయాలి శిక్ష, ఏ కేసు పెట్టాలి ఆయన మీద? పోలీసు వాళ్ళు వినాలి ఒకసారి మీరు. ఈ పోలీసు డీజీపీ గారో లేకపోతే ఈ పోస్ట్ పెట్టాలని చెప్పినటువంటి తెలంగాణ పోలీసు వాళ్ళు ఒకసారి ఈరోజు జగ్గారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 50 నిమిషాల సేపు మాట్లాడారు ఆయన గాంధీ భవన్లో. 50 నిమిషాలు ఆయన అమ్మ మీదకి వెళ్ళి అక్క మీదకి వెళ్ళి దిగలే, లంజ కొడుకులు ఈ బూతు మాటలే మాట్లాడండి అన్ని ఆయన. మరి ఏ కేసు పెట్టాలి ఆయన మీద? ఈ దొంగనా కొడుకులు అంటాడు, గాడిద కొడుకులు అంటాడు, ఆడంటాడు, ఈడంటాడు, అరే అంటాడు, తొరే అంటాడు. అంటే ఇట్లా మాట్లాడొచ్చా? కాంగ్రెస్ వాళ్ళకు ఏదైనా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ ఉందా రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రంలో మాకు జర్నలిస్టులకు ఏమో పనిచేసేందుకు కూడా మాకు స్వేచ్ఛ లేదు, మాట్లాడుతందుకు స్వేచ్ఛ లేదు. మేమేమన్నా ఏదైనా ప్రజల పక్షాన్ని మేము మాట్లాడితే వెంటనే దీన్ని మేము ఇంకా కలెక్టర్ని అవమానపరుస్తారా, అక్కడ ఏ కలెక్టర్ ఉండని కాక ఈ రకంగా అవమానపరుస్తారని చెప్పేసి మేము
విషయాలను ప్రజల దృష్టికి తీసుకుపోతుంటే మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని రకరకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే అది ఎవరికి ఏదవుతుంది? ఇలా పోలీస్ కుటుంబాలు రోడ్ల మీదకి వస్తే ఆ కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేటువంటి అంశాన్ని కూడా మేమే మాట్లాడుతూ ఉన్నాము. ఇలా ఆ పోలీస్ కుటుంబాల పక్షాన కూడా మేమే వాయిస్ వినిపిస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ ఎవరి పక్షాన మాట్లాడొద్దు వీళ్ళు, ఎవరి గురించి మాట్లాడొద్దు వీళ్ళు. ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ అన్ని క్లోజ్ చేసేసేయాలి. ఇవాళ రేపు ఆదివారం కదా, ఇవాళ అర్జెంటుగా కేసు పెట్టేసి అర్జెంటుగా అరెస్ట్ చేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టాలి. ఇదేనా మీరు చేసే ప్రయత్నం? ధైర్యం ఉంటే ధైర్యంగా కొట్లాడండి. నేను ఒకవేళ నేను కేసు అందులో తప్పే 100% మీరు పెట్టిన కేసు కోర్టులో చూసుకుందాం, చట్టం ముందు చూసుకుందాం, తప్పేవరో తేలుతుంది ఆడ. ఏం మాట్లాడనే వద్దు. ఇక మేము ఎవరు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ప్రశ్నించనే వద్దు. ఒక మంత్రి గారేమో మహిళల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నిన్న కదా కోర్టు లెఫ్ట్ రైట్ చంపల మీదకి వెళ్ళి, మూతి మీదకి వెళ్ళి, ముక్కు మీదకి వెళ్ళి, నెత్తి మీదకి వెళ్ళి మొట్టికాయలు కొట్టింది. అయినా మీకు సిగ్గు రాకపోయా కాంగ్రెస్ వాళ్ళకి? నిన్ననే కదా కొండా సురేఖ గారిని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు అక్షింతలేసింది. ఏది పడితే అది ఎట్లా మాట్లాడతావు, నువ్వు గౌరవమైనటువంటి మంత్రి హోదాలో ఉండి ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి నిన్ననే కదా కోర్టు చెప్పింది. నేను అంతకుముందేమో ఆమెనేమో కొండా సురేఖ గారు సాటి మహిళల మీద ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. మన జగ్గారెడ్డి గారేమో ఇట్లా కలెక్టర్ల మీద ఇట్లా మాట్లాడతారు. అంటే ఏందండి మీది? కాంగ్రెస్ పార్టీ, బూత్ పార్టీ? ఏం పార్టీ మీద అసలు? అధికారం శాశ్వతం కాదు జగ్గారెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు ఏదో విర్రవీగి ఆడెవడో ఉండే శంకర్ గాడు ఆ దొంగన కొడుకులు వాడు వీడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. ఈ మాటలు మాకు రాక కాదు, ఇంతకంటే ఎక్కువ వస్తాయి, అయ్యలు వస్తాయి. ఇంకా ఎవడు భయపడతాడు, ఎవడు లేడు నీ కేసులకు, నీ లొటపీస్ కేసులకి. తప్పు చేయనప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం? చట్టం ముందు 100% మేము చట్టానికి సహకరిస్తాం, పోలీసులకు సహకరిస్తాం. మేమేం చేసినామో అది చెప్తాం, నువ్వేం చేసినావో నీ మీద దీని మీద చర్యలు తీసుకునేదాకా మేము ఊకోం. ఏ కలెక్టర్ ఉద్దేశించి మాట్లాడినావు నువ్వు? అంతకుముందే 7 నెలల ముందే ఆమె ఛార్జ్ తీసుకుంది. మరి ఏ కలెక్టర్ ఉద్దేశించి మాట్లాడినావు? నువ్వు చెప్పాలి సమాధానం. ఆ కలెక్టర్ ఎవరో కూడా చెప్పాలి, ఏ కలెక్టరో చెప్పాలి. చెప్పి మరి నువ్వు అట్లా మాట్లాడడం కూడా తప్పే కదా. నువ్వేమో ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డావా? నువ్వు మాజీ ఎమ్మెల్యే కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, నీ ప్రభుత్వం మీద ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. సో కాబట్టి ఈ రకంగా పెట్టు ఇది వస్తుందా? ఆడియో వస్తుందా? సో ఈ రకంగా రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఏదో చేస్తా ఉన్నారంట ప్రయత్నాలు. సరే చేయని, ఏమవుతుందో అది చూద్దాము. మనం ఇందులో తప్పు చేసింది ఏం లేదు మిత్రులారా. 200% మనము ఏది కూడా ఫోర్జరీ చేయలేదు, ఏం చేయలేదు. ఈ వాస్తవాలు చెప్తామని మేము ముందుకు వచ్చినాము. వాళ్ళు కేసులు పెట్టి బెదిరించి భయపెడితే భయపడడానికి ఏం సిద్ధంగా లేదు. చూద్దాం, ఏదైతే అది అయింది. చట్టం ముందే మనం ఎదుర్కొందాము. సో 100% మీకు నేను ఎవ్రీథింగ్, నేను కానీ నా టీం కానీ ఏ అప్డేట్ అనేది అందిస్తూనే ఉంటుంది. 100% మనము తప్పు చేయలేదు, ఎక్కడ కూడా తలొగ్గేటువంటి ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.